నా నమ్మకమే నిజమవుతుంది. ఇవాళ నేను చేసుకుని వరలక్ష్మి వ్రతానికి మందార పూలని నా భర్తే కోసుకొని తీసుకొస్తున్నారు అంటే నిజంగా ఇది శుభసూచకమే. నా చెల్లికి ఇంత పెద్ద ఇల్లున్నా, బోలెడంత ఆస్తున్నా, అరే సొంత అన్నయ్యని నా ముఖాన 10 లక్షలు పడేసి ఏదైనా బిజినెస్ చేసుకోనొచ్చు కదా. ఛ! పాపం మందార పూలు లేవా అనగానే చిన్నమ్మగారి మొహం ఎలా చిన్నబోయిందో. ఈ మందారాల్ని తీసుకెళ్ళి నా చేత్తో ఇస్తే ఎంత సంతోషిస్తారో. ఆ బాబురావు, ఆ నందిని మా బావగారు సొమ్ముని పందికొక్కలా మింగేస్తున్నారు. ఆ డబ్బంతా వాళ్ళు ఎక్కడ దాచారో తెలుసుకుని ఈ రాత్రికి నేను సీక్రెట్గా దోచేయాలి. బయటికి గొలుసు తీరా. గొలుసా? ఏం గొలుసు? పుచ్చ పగిలితే అప్పుడు తెలుస్తుంది నీకు. తీ బయటికి, తీరా. పారిపోతున్నాం. ఇది నాది, ఇవ్వను. నాది. చిన్న పిల్లలకి మాయ మాటలు చెప్పి గొలుసు కొట్టేస్తావురా? నాదంటే వదలండి, వదలండి, వదలండి. లేకపోతే చంపేస్తాను. ఎవరు వాళ్ళు? ప్రసాదును కొడుతున్నారెందుకు? వదలండి, బయటికి తీరా. వదలమంటుంటే. బయటికి తీరా. నాది. ఆగండి. తన ఒంటి మీద దెబ్బ పడిందంటే ఊరుకునేదే లేదు. ఎవడ్రా నువ్వు? మర్యాదగా అడ్డు తప్పుకో. నా మాట కూడా అదేరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేజుషతాం. స్కాంద పురాణం ప్రకారం ఆ పరమేశ్వరుడు తానే స్వయంగా పార్వతీదేవికి వరలక్ష్మి వ్రతం గురించి మొట్టమొదటిసారిగా వివరించాడట. లక్ష్మీదేవికి 8 రూపాలట. అందుకే ఆ తల్లిని అష్టశక్తులకు ప్రతీక కాబట్టి అష్టలక్ష్మి అని పిలుస్తారు. వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలాంటి లాభం ఉంటుందో చారుమతి అనే ఇల్లాలి కథ వలన మనకి తెలుస్తుంది. పంతులు గారు, ఇంకా పూజే పూర్తి కాలేదు. మీరప్పుడే పతివ్రత చారుమతి కథ దాకా వెళ్ళిపోతున్నారేమిటి? అమ్మా క్షమించాలి, మందార పూలు తెస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు కదా. మందారాల కోసం మా డ్రైవరు తోటలోకి వెళ్ళినట్టు లేదు, ఏకంగా దేవలోకానికే వెళ్లి కల్పవృక్షం నుంచి డైరెక్ట్ గా తెంపుకొస్తున్నట్టుగా ఉంది. ఆ వెర్రిబాగులోడు అంత పని చేసినా చేస్తాడు. వెర్రిబాగులోడేంటి, చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా. పైకి చూస్తే అందరూ బాగానే ఉంటారు, మేడి పండులాగా. లోపలికి తొంగి చూస్తేనే ఎలాంటి వికారాలు కనిపిస్తాయో తెలిసేది. అబ్బా, శుభవాని పూజ చేసుకుంటుంటే ఏమిటండి ఆ మాటలు?
ఆ, లక్ష్మయ్య ఏంటి చిన్నమ్మగారు? ఇప్పుడు శివ కోసం వెళ్ళమంటే ఆ మాటకి కూడా ఇంకెన్ని అర్థాలు తీస్తారో ఏంటో. అమ్మా, నేను వెళ్ళి శివ అంకుల్ని పిలుచుకురానా? ఏం అక్కర్లేదు. వెళ్ళిన వాడికి తొందరగా రావాలి అనే జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు? గొప్ప పనోడే దొరికాడు. వెనకటికొకడు మందులు తమ్ముని పంపిస్తే తిరిగి తిరిగి మాసికానికి వచ్చాడంట. బాబాయ్ గారు, ఏ మా డాడీ అన్న దాంట్లో తప్పేముంది? అసలు మన ఇంట్లో అన్ని గొడవలకి కారణం ఆ డ్రైవర్ బాబే కదా. అబ్బబ్బా నందిని, నీకెప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? పార్వతి, నందిని చెప్పింది కూడా నిజమే కదా? ఎవరూ చెప్పకుండానే నేను తెస్తాను అని ఎగేసుకు వెళ్ళాడు కదా, మరింక రాడే? రాణి గారికి నాన్నకి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతున్నట్టే ఉంది. ఇప్పుడు నేను ఎవరి సైడ్ మాట్లాడినా తప్పే అవుతుంది. పంతులు గారు, మీరే అన్నారు కదా పూజలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుందని. మందార పూలు దొరికిపోతే ఏం చేస్తాం? ఉన్న పూలతోనే వ్రతాన్ని కంటిన్యూ చేయండి. పూజ వద్దు. కావాలి అనుకున్నాక లేకుండా ఉంటే తప్పే అవుతుంది. ఆ తప్పు చేస్తుంది ఎవరు? ఇంకెవరు డాడ్? ఆలోచిస్తే నెత్తి మీదికి ఎక్కే రకం మన డ్రైవర్ గాడిదే. ఇక చాలు. అసలేమైందో నేనే వెళ్ళి తెలుసుకుంటాను. అమ్మా, మీరు లేవకూడదని నేను ముందే చెప్పాను కదమ్మా. మాధవి, నువ్వేమీ కంగారు పడకు, నేను చెప్తున్నాను. వదిన ఎప్పుడూ లేనిది ఎంత టెన్షన్ పడుతుందేంటి? శివ, శివ,